హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీరు డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నారు, బట్ ఇది ఎంబీబీఎస్ కాదు, ఇంకో బెస్ట్ ఆప్షన్ ఉంది, అదే బీడీఎస్. ఈ వీడియోలో మనం చూద్దాం బీడీఎస్ అంటే ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్, కోర్స్ డీటెయిల్స్, ఫీజ్, కెరీర్ ఆపర్చునిటీస్ అండ్ శాలరీ గురించి ఇవన్నీ మనం అయితే డిస్కస్ చేసుకుందాం. ముందుగా బీడీఎస్ అంటే ఏంటి? బీడీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. ఇది 5 years అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. డెంటల్ డాక్టర్స్ అంటే మీరు డెంటిస్ట్గా అవ్వడం కోసం ఈ కోర్స్ అనేది అయితే డిజైన్ చేయింది. అండ్ టీత్, గమ్స్, మౌత్లో ప్రాబ్లమ్స్ని ఎగ్జామిన్ చేయడం అండ్ ట్రీట్మెంట్ చేయడం ఇది మెయిన్ ఫోకస్ ఈ కోర్సులో అయితే ఉంటుంది. అండ్ బీడీఎస్లో మీరు అడ్మిషన్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీరు 12th క్లాస్ మినిమం 50% అయితే పాస్ అవ్వి ఉండాలి ఇన్ బైపీసీ కోర్స్. అండ్ మీ ఏజ్ లిమిట్ వచ్చేసి 17 years అయితే ఉండాలి. నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. లైక్ ఎంబీబీఎస్ లాగే మనం కూడా దీనికైతే క్వాలిఫై అయితే ఉండాలి నీట్ ఎగ్జామ్. నీట్లో మీ బెటర్ ర్యాంక్ వస్తే మీకు మంచి డెంటల్ కాలేజ్ అయితే దొరుకుతుంది. అండ్ బీడీఎస్ కోర్స్ డ్యూరేషన్ 5 years. ఇందులో 4 years మీరు అకాడమిక్ లెర్నింగ్ అండ్ ల్యాబ్ వర్క్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ 1 year మీరు కంపల్సరీ ఇంటర్న్షిప్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులో ఏవేవి సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే డెంటల్ ఎనాటమీ, ఓరల్ ప్యాథాలజీ, జనరల్ హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ, ఓరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, మెడిసిన్, సర్జరీ బేసిక్స్ అయితే ఉంటాయి. అండ్ ప్రాక్టికల్స్, ల్యాబ్ వర్క్, క్లినికల్ ఎక్స్పోజర్ ప్రతి ఇయర్లోని మీకైతే ఉంటుంది. అండ్ ఫీ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుంటే గవర్నమెంట్ కాలేజెస్లో అయితే 25,000 to 80,000 per year అయితే ఉంటుంది. అండ్ మీరు ప్రైవేట్ కాలేజెస్లో మీరు కానీ సీట్ తీసుకుంటే మీకు 2 lakhs to 6 lakh per year అయితే పడుతుంది. అండ్ టాప్ కాలేజెస్ వచ్చేసి గవర్నమెంట్ డెంటల్ కాలేజెస్ స్టేట్ వైజ్ అయితే ఉంటాయి. అండ్ మౌలానా ఆజాద్ డెంటల్ కాలేజ్, మణిపాల్, సవితా, ఎస్ఆర్ఎం, ఆర్మీ డెంటల్ కాలేజ్ ఫర్ ఆర్మీ ఫ్యామిలీస్ ఓన్లీ. ఇవైతే కాలేజెస్ డీటెయిల్స్. అండ్ ఇప్పుడు మనం అయితే కెరియర్ ఆప్షన్స్ అయితే ఏంటో చూద్దాం. బీడీఎస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు వన్స్ బీడీఎస్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత జనరల్ డెంటిస్ట్ లేదా హాస్పిటల్లో రెసిడెంట్ డాక్టర్గా, లెక్చరర్ డెంటల్ కాలేజ్లో, లేదా కాస్మెటిక్ డెంటిస్ట్, స్మైల్ డిజైనింగ్, లేదా రీసెర్చ్ అనలిస్ట్, రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ఆర్మీ డెంటల్ కార్ప్స్, పిఎస్సి, యూపీఎస్సి, అబ్రాడ్ ప్రాక్టీసెస్ కూడా మీరైతే చేయొచ్చు. అయితే లైసెన్సింగ్ ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. వీటి కోసం ఎన్బిడిఈ అండ్ ఏడీసీ ఈ ఎగ్జామ్స్ రాసి మీరైతే అబ్రాడ్కి కూడా మీరైతే వెళ్ళొచ్చు. అండ్ ఎండిఎస్ కూడా అయితే మీరు చేయొచ్చు. ఇది వచ్చేసి ఎండిఎస్ అంటే మాస్టర్స్ ఆఫ్ డెంటల్ సర్జరీ. ఇది చేసాక కూడా మీకు మంచి కెరీర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ మీ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 25,000 to 40,000 per month అయితే ఉండొచ్చు. అండ్ ఇంటర్న్షిప్ కూడా మీరైతే చేయాల్సి ఉంటుంది కాబట్టి 15,000 to 25,000 స్టైపెండ్ అయితే వస్తుంది మీరు ఇంటర్న్షిప్ చేస్తే. ఆఫ్టర్ ఎండిఎస్ ఆర్ ప్రైవేట్ క్లినిక్ మీరు 70,000 per month అయితే ఎర్న్ చేయొచ్చు. ఒకవేళ మీరు హయ్యర్ స్టడీస్ చేసిన తర్వాత అబ్రాడ్ వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకుంటే మీకు 4 lakhs to 10 lakhs per month అయితే వస్తుంది ఆఫ్టర్ పాసింగ్ లైసెన్స్ ఎగ్జామ్స్. ఇందాక నేనైతే చెప్పాను కదా, ఎన్బిడిఈ అండ్ ఏడీసీ ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు 4 lakhs to 10 lakhs per annum కాదు, 4 lakhs to 10 lakhs per month అయితే ఉంటుంది. అంటే ఇంచుమించుగా మీరు 1 crore వరకు అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఎంబీబీఎస్ కాకపోయినా మెడికల్ ఫీల్డ్లో కెరియర్ కావాలి అని అనుకుంటే బీడీఎస్ ఈజ్ ఎ రెస్పెక్టెడ్ అండ్ రివార్డింగ్ పాత్. టీత్ కేర్, స్మైలింగ్ డిజైన్ అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఇది బీడీఎస్లో మ్యాజిక్. మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫ్యూచర్లో కెరీర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.